వెల్కమ్ టు నిక్కీ కార్టూన్ ఛానల్. ఒకప్పుడు పచ్చని చెట్లతో పక్షుల కిలకిల రావాలతో కలకలలాడే అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో అన్ని జంతువులు కలిసిమెలిసి జీవించేవి. కానీ వారికి చదువుకోవాలని ఒక కోరిక ఉండేది. అలా ఆ అడవిలో ఒక కొత్త బడిని తెరిచారు. దాని పేరు జ్ఞానవనం బడి. ఈ బడికి బుద్ధిమంతుడైన నక్క మాస్టారు ప్రధానోపాధ్యాయుడు. కొత్త విద్యా సంవత్సరం మొదలయ్యింది. కోతి, ఎలుగుబంటి, జింక, ఏనుగు జంతువులన్నీ ఎంతో ఉత్సాహంగా బడికి వచ్చాయి. మొదటి రోజు పాఠాలు మొదలయ్యాయి. నక్క మాస్టారు నియమాలను చెప్పి పాఠాలు నేర్పించడం ప్రారంభించాడు. కోతికి కూర్చోవడం కష్టంగా అనిపించింది. ఎలుగుబంటి అక్షరాలు గుర్తించడం ఇబ్బందిగా మారింది. జింక మాత్రం చక్కగా అర్థం చేసుకుంది. ఏనుగు ఏదో ఒక తెలివైన ఆలోచనతో పాఠాలను పూర్తి చేయాలని చూసింది. నక్క మాస్టారు ఓపికగా అందరినీ అర్థం చేసుకుంటూ వారి వారి స్వభావాలకు తగ్గట్టుగా పాఠాలు చెప్పాడు. ఎలుగుబంటికి ఆకులు పుల్లలతో లెక్కలు నేర్పాడు. ఇంకా కోతికి మాత్రం చెట్లు ఎక్కి పక్షుల అరుపులు గుర్తించమని చెప్పాడు. అలా అదంతా చెట్టు చాటు నుంచి చూస్తున్న సింహం ఇలా అనుకుంటుంది. ఈ పిల్ల జంతువులు ఎన్ని మంచి పాఠాలు నేర్చుకున్నా నేను వారికి ఎదురుపడేసరికి భయపడి పారిపోతారు అని అనుకుంటూ వారి దగ్గరకు వెళ్ళి గట్టిగా గర్జించింది. ఆ శబ్దానికి జంతువులన్నీ భయపడి పారిపోయాయి. అప్పుడు నక్క మాస్టారు ఇలా అడుగుతుంది. సింహం రాజుగారు, మీరు అలా వాటిని భయపెడితే అవి ఏమీ నేర్చుకోలేవు. దయచేసి మీరు ఈ చుట్టుపక్కలకి రావద్దు అని సింహానిని వేడుకున్నది నక్క మాస్టారు. అది చూసిన సింహం గర్జించుకుంటూ వెళ్ళి పారిపోయింది. పిల్లలు, మీరు ఇంకా కేవలం పుస్తకాలతోనే కాదు, మీ అందరి అనుభవంతో కూడా ఒక ప్రాజెక్ట్ చేయాలి అని చెప్పింది. ఆ రోజు నక్క మాస్టారు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు. అడవి పండు సలాడ్ తయారు చేయడానికి రకరకాల పండ్లను సేకరించాలి. ఈ పనికి అందరూ కలిసి పనిచేయాలి అని చెప్పింది. చిన్ని చురుకుదనం వల్ల ఎత్తైన చెట్లు ఎక్కి ఆ కొమ్మల్లో నుంచి పండ్లను కోసింది. ఇంకా ఏనుగు ఎక్కువ పండ్లను మోసింది. వాళ్ళిద్దరూ కలిసి పళ్ళను తీసుకొచ్చారు. జింక, ఎలుగుబంటి వారి తెలివితో మంచి మంచి పళ్ళను ఏరి గుర్తించి అడవి పండు సలాడ్ని తయారు చేశారు. అందరూ కలిసి పనిచేసి ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశారు. అలా ఒకరోజు అడవిలో చిన్నపాటి మంటలు చెలరేగాయి. అందరూ భయపడ్డారు. ఇది వారికి నిజమైన పరీక్ష. ఆ సమయంలో సింహం గుహ లోపల నిద్రిస్తుంది. మెల్లిగా మంటలు గుహ దగ్గరికి వ్యాపించాయి. అప్పుడే అన్ని జంతువులు మంటలు ఆర్పడానికి అందరూ కలిసి పనిచేయాలని అనుకున్నాయి. అప్పుడే నక్క మాస్టారు నేర్పిన పాఠాలను గుర్తు చేసుకున్నాయి. కోతి తన చురుకుదనంతో పరిస్థితిని చెట్టు ఎక్కి త్వరగా అంచనా వేసింది. ఏనుగు, ఎలుగుబంటి తమ నైపుణ్య బలంతో నీటిని మోసి మంటలన్నీ ఆర్పివేశారు. ఇంకా జింక కూడా వాటికి తోడుగా అక్కడున్న చెట్లను తొలగించింది. అందరూ కలిసికట్టుగా ఒకరినొకరు సహాయం చేసుకుంటూ మంటలను ఆర్పగలిగారు. వారి ధైర్యాన్ని, సహకారాన్ని చూసి అడవిలోని పెద్ద జంతువులన్నీ వారిని మెచ్చుకున్నాయి. బడి వారికి ఎంత బాధ్యతను, సహకారాన్ని నేర్పిందో అర్థమయ్యింది. విజయవంతంగా మంటలను ఆర్పి వచ్చిన తరువాత గురువు తన విద్యార్థులను పిలిచి అభినందించాడు. బడి యొక్క అసలైన అర్థం ఏమిటో మీకు తెలుసా? నిజమైన పాఠాలు కేవలం చదవడం, లెక్కలు నేర్చుకోవడం మాత్రమే కాదని, స్నేహం, జట్టు కృషి, సమస్యలను పరిష్కరించడం మరియు తమ సమాజాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అని వారు గ్రహించారు. సింహం తన తప్పును తెలుసుకున్నది. గురువు చెప్పింది నిజం. ఒంటరిగా మనం బలమైన వారమైనా కలిసి ఉంటేనే మనం సాధించగలం అని ఒప్పుకున్నది. ఆ రోజు నుండి సింహం కూడా బడికి వెళ్ళడం ప్రారంభించింది. అడవిలోని జంతువుల మధ్య తిరుగుతూ అవి ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఐకమత్యంతో జీవించడం నేర్చుకున్నది. అడవి ప్రశాంతంగా ఉంది. పిల్ల జంతువులు ఆనందంగా ఆడుకుంటున్నాయి. గురువు చిరునవ్వుతో చూస్తున్నాడు.
తన విద్యార్థులు బాధ్యతాయుతమైన అడవి జీవులుగా మారుతున్నారని అర్థమయ్యింది. నీతి: ఐకమత్యమే మహాబలం. ఒంటరిగా ఎంత బలవంతులమైనా కలిసి ఉంటేనే ఏదైనా సాధించగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.